కౌశిక్ నాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చేసిందే. ఫైనాన్షియల్ ఫ్రీడమా అనగా ఆర్థిక స్వేచ్ఛ. ఎలా చెప్తున్నారా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చిందని? ఎలా చెప్పడం ఏంటి? నేను మ్యూచువల్ ఫండ్స్ లో 3 lakhs ఇన్వెస్ట్ చేసా, స్టాక్ మార్కెట్ లో 3 lakhs ఇన్వెస్ట్ చేసా, గవర్నమెంట్ స్కీమ్స్ లో 2 lakhs ఇన్వెస్ట్ చేసా, 1 lakh ఎమర్జెన్సీ ఫండ్ ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా, కార్ లోన్ తీసుకుని కార్ ని కొన్నా, హోమ్ లోన్ తీసుకుని ఇంటిని కొన్నా. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చినట్టే కదా. ఒకటి తక్కువైంది. ఏంటిది? టర్మ్ ఇన్సూరెన్స్. టర్మ్ ఇన్సూరెన్సా? అదెందుకు? ఎందుక? ఫైనాన్షియల్ ప్లానింగ్ లో టర్మ్ ఇన్సూరెన్స్ అన్నది చాలా అంటే చాలా ముఖ్యం. అసలు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోకుండా ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది కంప్లీట్ అవ్వదు. ఎందుకు కౌశిక్? ఎందుకేంట్రా? నీ సేవింగ్స్ మహా అయితే 10 lakhs కదా, దాంతో పాటు హోమ్ లోన్ ఉంది, కార్ లోన్ ఉంది, అదొక 50 లక్షల దాకా ఉంటది. నీకు ఏదైనా అయితే ఫ్యూచర్ లో ఏంటి సిచ్యువేషన్? నీ ఫ్యామిలీకి ఆ 10 లక్షల సేవింగ్స్ సరిపోతాయా? ఈఎంఐస్ ఎవడు కడతాడు? అదే నువ్వు కనుక మంచిగా ప్లాన్ చేసుకుని 2 కోట్ల టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ని తీసుకున్నావు అనుకో, నీకు ఏదైనా జరిగితే నీ కుటుంబానికి బీమా సంస్థ 2 కోట్లు ఇస్తుంది. సో ఫ్యూచర్ లో వాళ్ళైతే ఆర్థికంగా ఇబ్బంది పడరు. అర్థమైందా? తీసుకో కౌశిక్. నేను ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ని డిస్కౌంట్ లో తీసుకుందాం అనుకుంటున్నా. ఎలా తీసుకోవాలి? డిస్కౌంట్ లో కావాలంటే